హలో హాయ్ అండి. ఈరోజు నేను ప్రూనింగ్ చేసుకుంటూ మీకు కొన్ని చిట్కాలు చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఈ చెట్టుని కట్ చేస్తున్నాను కదండి. ఇది ఎందుకు కట్ చేస్తున్నానంటే కింది నుంచి పిల్ల మొక్కలు అనేటివి వచ్చేస్తున్నాయి. వాటిని తీయడం వలన చెట్టు అనేది ఏపుగా పెరిగి తొందరగా కాయలు అనేటివి వస్తాయి. ఇది ఒక చిట్కానండి. రెండవది ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ కటింగ్స్ చేసిన తర్వాత సాఫీ ఫంగిసైడ్ అనేది అంటిస్తూ ఉంటే పుచ్చిపోవడం చనిపోవడం అనేటివి జరగకుండా ఉంటాయి. ఇది రెండవ టిప్ అండి. అలాగే వీటికి సాఫీ ఫంగిసైడ్ లేని వాళ్ళు పసుపు కూడా పెట్టుకోవచ్చండి. మరియు పెస్టిసైడ్స్ అనేటివి చాలా వచ్చేస్తున్నాయండి. ఆకు వెనకాల భాగంలో ఎక్కువగా మన నల్లదోమ, పేనుబంక అలాంటివి వచ్చేస్తున్నాయి. వాటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రష్తో మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఏదైనా సోప్ ఆయిల్ తీసుకొని 1 లీటర్లో ఒక 1 స్పూను సోప్ ఆయిల్ వేసేసుకొని స్ప్రే చేస్తే మొత్తం రిమూవ్ అయ్యి క్లీన్ అయిపోతుంది. మళ్ళీ పురుగు అనేది రాదు, పెస్ట్ అనేది రాకుండా ఉంటుందండి. నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇదొక మంచి టిప్స్ అండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి ఒక్కటి నేను వీడియో మధ్యలో టిప్స్ అనేటివి చెప్తున్నానండి. ఇక్కడైతే చామంతి మొక్కలు పెట్టుకున్నాను. వీటి ఏపుగా పెరిగిన తర్వాత ప్రూనింగ్ చేయాలి.